ఆగండి ఆగండి. స్వాతంత్రం వచ్చింది వచ్చిందని తెగ జెండా పట్టుకుని ఊపేస్తారు. దేశభక్తి అంతా ఆ రోజే కనిపిస్తుంది. నిజంగా స్వాతంత్రం వచ్చిందా మనకి? వచ్చిందిలేండి. విడిగా ఉండొచ్చు. అమ్మాయిలపై అత్యాచారాలు ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. ఇలాంటి పనుల్ని ఇప్పటికీ అరికట్టలేని దేశంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. పగలే అమ్మాయిలు తిరగలేకపోతున్నారు. ఇక గాంధీ గారు చెప్పినట్లు అర్ధరాత్రి ఏం తిరుగుతారు? ఇలాంటివి అరికట్టలేని అధికారులు ఉన్నందుకు చాలా బాధగా ఉంది. ఇలాంటి పనులు చేయడానికి ఏం మాత్రం భయపడట్లేదు ప్రజలు మన దేశంలో. ఏం భయపడతారులేండి. మహా అయితే ఏం చేస్తారు? జైల్లో వేస్తారు. 3 పూట్ల భోజనం పెడతారు. అది కాకపోతే ఉరిశిక్ష వేస్తారు. 2 సెకన్‌లో చచ్చిపోవచ్చు హాయిగా. నేనే అధికారంలో ఉంటే వాళ్ళకి జైలు శిక్ష వేయనండి. సరాసరి వాడిని బాధితురాలైన కుటుంబానికి అప్పగించేస్తాను. ఇక వాళ్ళిష్టం. వాడిని చంపుకుంటారా? హింసించుకుంటారా? బానిస చేసుకుంటారా? వాళ్ళిష్టం అన్నమాట. స్వచ్ఛ భారత్‌తో పాటు స్వేచ్ఛ భారతం చేయండి.